పోలీసులు రా. హలో కంట్రోల్ రూమ్. మా వైజాగ్ పోలీసులు చాలా ఫాస్ట్ అయిపోయారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముందు ఆపేవేంట్రా? రే పదండ్రా. ఎటు రండి. చెప్పడు. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చేయండి? రే అంత పోలీస్ నిఘా ఉన్నప్పుడు ఇంత డబ్బుతో మనం బయటపడటం కష్టం. ఈ డబ్బు ఇక్కడ ఎక్కడన్నా దాచి రేపు వచ్చి తీసుకుందాం. కరెక్ట్. ఇక్కడ దాచేద్దామా? ఓకే రే తీయండి రా. రాణి పట్టు. మనం ఎక్కడ దాచామో గుర్తుపట్టడానికి ఏదైనా గుర్తు పెడదాంరా. వీటి మన పెట్టిందే గుర్తు కిందరా. పదండి. ఇప్పుడు ఫ్రీరా. అయితే పార్టీ చేసుకుందాంరా. రే మన అర్జెంట్ గా బ్యాక్ పేపర్ వాయిస్తూ మన ఫ్రెండ్స్ నెపోలియన్, జానీ వాకర్, ఓల్డ్ మోకల్ తోటి రాయల్ ఛాలెంజ్ చేసి తెల్లవారులు తెగ మాట్లాడేసుకోవాలరా. దానికి అద్భుతమైన మ్యాన్షన్ హౌస్ లాంటి ప్లేస్ ఉంది, చూపిస్తాను రండిరా. మల్లె పూలేంట్రా? నాకు బద్దువాసన పడదురా. బ్యాంక్ దబ్బేయటంత ఈజీ అనుకోలేదురా. బ్యాంక్ దోచేయటం నేను పెద్ద హ్యాపీ. నేను కూడా హ్యాపీ. ఆ జీవరత్న గాడు మనకి 3 నెలలు టైం ఇస్తాడా? మనకి 3 రోజుల మ్యాటర్ మొత్తం ఫినిష్. ఎంజాయ్. ఎవడరా లైట్ వేసింది? ఆపండి, చైన్ లాగా ఆపండి. ఆపండి అని చేతులు ఎత్తగానే ఆపడానికి ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నారా? పర్మిషన్ లేకుండా షిప్ లోకి ఎలా వచ్చారు? అసలు ఎవరు మీరు? సార్ ఖాళీగా ఒడ్డున పడుంది కదా అని షిప్ ఎక్కి 2 సిప్పులు కొట్టాం. బాగా నిద్ర పెట్టేసింది. లేచి చూసేసరికి నడి సముద్రంలో ఉన్నాం. ఏమండి వెనక్కి తీసుకెళ్లి ఒడ్డు నాపిస్తే అక్కడ మా కోట్ల ఉన్నాయండి పన్నులు. కావాలంటే మీటర్ మీద 100-200 తీసుకోండి. 100-200 తీసుకొని ఆపడానికి ఇదేం షేరింగ్ ఆటో కాదు, సముద్రంలో షిప్. షిప్ ఒక్కసారి బయలుదేరిందంటే ఆగేది అండమాన్ లోనే. అండమానా? మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళేది ఎప్పుడు? దొంగతనంగా దీంట్లో ఎక్కినందుకు అండమాన్ లో 4 రోజులు జైలు శిక్ష వేస్తారుగా, అక్కడి నుంచి రిలీజ్ అయ్యాక. ఎంత పని చేసేవరా నీ అయ్యా? దీనికి మా అయ్యేందుకులే, అయినా 4 రోజులు ఎంతో తిరిగి వస్తాయి.